ఇన్ని అచీవ్మెంట్స్ సాధించారు. సో ఇప్పటి వరకు 8 సీజన్స్ కంప్లీట్ అయినాయి. సో దీంట్లో విన్ అయిన వాళ్ళు, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి లైఫ్ ఉంది, వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళ ఒక 2 పేర్లు చెప్పారు నాకు. అన్న వాళ్ళు పర్సనల్గా లైఫ్లో ఎలా సెటిల్ అయ్యారో ఎవరు తెలియదు. ఓకే అంటే వాళ్ళు రెస్టారెంట్స్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నచ్చు. ఓకే మనకు అవన్నీ ఎట్లా తెలియదు. ఓకే సో బయటికి కనిపించేదే వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. అండ్ నా పర్స్పెక్టివ్ పరంగా నేను అక్కడికి వచ్చి సెటిల్మెంట్ కోసం వస్తున్నా అనేది దట్స్ అ రాంగ్ పాయింట్. ఎందుకంటే ఒక అంబిషన్తో పోయేటోడు సంపాదించుకుందామని పోతే అది మెంటాలిటీ వేరు. ఇప్పుడు నాకేంటంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకేం లేదంటే నేను ప్రూవ్ చేసుకుంటా, ఎక్స్ట్రీమిటీ పోతా, ఒకవేళ ఏం సెట్ కాకపోతే మళ్ళీ వచ్చిన జాబ్లో జాయిన్ అవుతాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దట్. చదువుకున్నాను, ఎంఏ చేసినాను. సో ఆబ్వియస్లీ నేను నాకు ఆ ఇంటెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 3 నెలలకు 2 నెలలకు జాబ్లో వదిలేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో 6 నెలలు చేసి ఇదో నా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా లో కాదు. సో అట్లా అంటే మా లైఫ్లో గ్రాఫ్ పెరగాలని అనుకుంటాం కాబట్టి. సో బిగ్ బాస్కి వెళ్తే గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటారా, తగ్గుతుంది? పెరుగుతుంది అన్న. పెరుగుతుందా? పక్కా పెరుగుతుంది. అంటే ఏ విధంగా పెరుగుతుంది? నువ్వు మంచిగా ఉంటే ఆబ్వియస్లీ గ్రాఫ్ పెరుగుతుంది. లేదు మనము మన క్యారెక్టర్ చంపేసుకొని నువ్వు మారిపోయి అట్లా ఉన్నావు అంటే అది ఇట్స్ ఆల్రెడీ టోటలీ అన్న పబ్లిక్ డిమాండ్ అది. దాన్ని మనం గెస్ కూడా చేయలేము. ఇప్పుడు నేను లోపల నాలాగా ఉండొచ్చు, కానీ బయట అది ఎట్లా పోతుంది ఎవరు తెలియదు. కానీ హౌ పాజిటివిటీ యూ టేక్ ఇట్ అనేది ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే. అయితే ఈ క్వశ్చన్కి మీరు పక్కా ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి అనే ఉంటారు మిమ్మల్ని. సో మీరు బిగ్ బాస్కి అప్లై చేసిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ఎపిసోడ్లు చేస్తుంటే మీ బంధువులల్లో కానీ, ఫ్రెండ్స్లలో కానీ, ఆఫీసులలో అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరే కాలే మంచలేదు గారా, అవసరమా మనకి ఇది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరు ఫోన్లు ఎత్తలేదు. ఎవరితో మాట్లాడలేదు. నేను అగ్ని పరీక్ష వరకు వచ్చేసరికి ఇంట్లో ఎవరికి చెప్పలే నేను. నిన్న మీరు ఎపిసోడ్ చూసినప్పుడు కూడా ఇంట్లో చెప్పినా అంటే ఇంట్లో చెప్పలే నేను. అంటే నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నా.